నమస్కారం కే డిజిటల్ వార్తలకి స్వాగతం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో 12 ఫీట్ల హనుమాన్ విగ్రహంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని కోడూరి హనుమాన్ ఆలయం నుంచి ప్రధాన వీధుల గుండా కొనసాగించారు. పట్టణ వీధులు కాషాయ రంగు జెండాలతో కలకల్లాడాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని బీహెచ్పీ బజరంగ్ దళతో పాటు పార్టీలకు అతీతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని కోడూరి హనుమాన్ ఆలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పెద్ద బజార్, కమాన్ రోడ్, నిజాం సాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, అశోక్ నగర్ కాలనీ, పాత బస్టాండ్, స్టేషన్ రోడ్, సుభాష్ రోడ్, పాంచ్ రస్తాల మీదుగా తిరిగి కోడూరి హనుమాన్ ఆలయం వరకు కొనసాగించారు. ఈ ర్యాలీలో యువకులు భక్తి పాటలతో నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. తమ భక్తి పారవశ్యాన్ని చాటుకున్నారు. పట్టణమంతా కాషాయంగా మారిపోయింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బీహెచ్పీ బజరంగ్ దళతో పాటు పార్టీలకు అతీతంగా హనుమాన్ జయంతి రోజు హనుమాన్ విగ్రహంతో భారీ ర్యాలీని తీయడం జరుగుతుందని తెలిపారు. ఈ ర్యాలీలో వేలాది మంది భక్తులు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు పుల్లూరి సతీష్, రంజిత్ మోహన్, శ్రీధర్ గౌడ్, నరేష్, శ్రీనివాస్, జేపీ సచిన్, చింతల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలో బజరంగ్ దళ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. మరి అలాగే కామారెడ్డి పట్టణంలో హిందూ బంధువులందరికీ మరి ప్రతి ఒక్క కులం వారకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ భారీ బైక్ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క బైక్ ర్యాలీని విజయవంతంగా చాలా చక్కగా ప్రశాంతంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. కామారెడ్డి పట్టణంలోని నడి పురుగు ఉన్న కామారెడ్డి జిల్లా చరిత్రలోనే ఈ యొక్క భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క నిర్వాహకులందరికీ పేరున బజరంగ్ దళ్ వారికి అలాగే విశ్వ హిందూ పరిషత్ వారికి ప్రతి ఒక్కరికి కామారెడ్డి పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్ దళ ఆధ్వర్యంలో భారీ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా నిర్వహిస్తున్నందుకు బజరంగ్ దళ్ మరియు విశ్వ హిందూ పరిషత్ వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. కామారెడ్డి మండలం సరంపల్లి గ్రామ శివారులో గల బూకొన్పల్లి హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో డీసీఎంఎస్ చైర్మన్ ముజిబుద్దీన్ పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. భక్తుల సందడితో ఆలయ ఆవరణ కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తృప్తి అనిల్, శైలేష్, టీఆర్ఎస్ నాయకులు ముప్పారపు ఆనంద్, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, మామిండ్ల అంజయ్య, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. వాయువు వరముత వానర జాతిలో అవతరించిన ఆంజనేయుడే వందనాలు అర్పించిన చాలు వరములనిచ్చే కరుణామయుడే తీయనైన శ్రీరామనామం
జగదేక వీరుడతడే ఈ జగమేలు దేవుడతడే జగదేక వీరుడతడే ఈ జగమేలు దేవుడతడే అనాథ రక్షకుడతడే ఈ అసహాయ శూరుడతడే అనాథ రక్షకుడతడే ఈ అసహాయ శూరుడతడే ఇది దీన జనులను ఆదరించే క్షేత్రం. ఇక్కడ సరంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ ముఖరాజు. మా యొక్క సరంపల్లి గ్రామంలో చాలా పురాతనమైన హనుమాన్ దేవస్థానం. ఇక్కడ దాదాపు 300 సంవత్సరాల క్రితం నుండి మా తాత ముత్తాతల కాలం నుండి చాలా పవిత్రమైన టెంపుల్గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భక్తులకు అడిగిందే తడువుగా అభయం ఇచ్చే మరి ఈ యొక్క వీరాంజనేయుడు అన్నదానం చేయడం జరుగుతుంది. సంతర్పణ పెట్టి మరి దాతలు కూడా చాలామంది వస్తున్నారు. మరి మేము అనుకున్న దానికంటే ఈ సంవత్సరం ఎక్కువ భక్తులు రావడం మాకు మా గ్రామానికి మా కమిటీ దేవాలయ కమిటీ చాలా అభినందనలు వ్యక్తం చేస్తుంది. మరి అదేవిధంగా మరి ఇంకా కూడా ఇక్కడ దర్శించుకొని చాలా భక్తులు మరి కోరికలు కోరుకునే అడగగానే మరి కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క భక్తులకు మా యొక్క ఆలయ కమిటీ నుండి ఈ కుర్రోన్పల్లి హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ నేను కడకమట్ల హనుమాన్లు సరంపల్లి. అయితే ఇక్కడ 200-300 సంవత్సరాల క్రితం పూర్వం కూడా ఇక్కడ ఉండే. అయితే ప్రతిష్ట 10 సంవత్సరాల క్రితం ఇక్కడ చేయడం జరిగింది. కుటుంబంలో 80% ఆంజనేయ స్వామి పేర్లే ఉంటాయి. ఇక్కడ ఏది మొక్కినా కంపల్సరీ నెరవేరుతుందని అందరికీ విశ్వాసం. ఇక్కడ ప్రతి హనుమాన్ జయంతి కానీ వైశాఖ పూజ కానీ అతి వైభవంగా జరుగుతుంది. ప్రతిసారి హనుమాన్ జయంతి కానీ వైశాఖ పూజ కానీ. ఈరోజు భూకన్పల్లి హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతిలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో భాగంగా సుమారు 1000 మంది భక్తులకు అన్నదానం చేయడం కొన్ని వందల సంవత్సరాల నుండి హనుమాన్ దేవాలయం ఉన్నది. దాన్ని పునర్నిర్మాణం చేసినాము ఈ మధ్యలోనే, దాదాపు 5-6 సంవత్సరాల కింద చెందుతూ దేవుడు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. కామారెడ్డి నుండి 5 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే 44 నందు ఈ స్వామి వెలిసినాడు. అందరూ కూడా ప్రతి శనివారం భక్తులు వచ్చి స్వామిని కోరికలు తీర్చుకోవాలని. మద్నూర్ మండలంలోని మిర్జాపూర్ దక్షిణాముఖి హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రామదాస స్వామి ఈ ఆలయాన్ని నిర్మించడం వలన కోరిన కోరికలు తీర్తారని నమ్మకంతో భక్తులు ఉదయం నుంచే ఆలయంలో పోటెత్తారు. ఆంజనేయునికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆంజనేయ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. మద్నూర్ మండలంలోని మీర్జాపూర్ దక్షిణముఖి హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య హనుమంతునికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే హనుమంత్ షిండేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో షిండే మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఎంతో మహిమగల భగవంతుడు అని కొనియాడారు. గత సంవత్సరం సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ఆలయ అభివృద్ధి కోసం 6.70 కోట్ల నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. త్వరలోనే పనులు చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సంగమేశ్వర్, నర్సింహులు గౌడ్, రామ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఇది రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. ఓ రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంది. ఉదయం 4 గంటల నుండి అభిషేకం చేసి పూజా ఆరతులు చేసి ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా నలుమూలల నుండి, ఇటు మహారాష్ట్ర నుండి, అటు కర్ణాటక నుండి, తెలంగాణ రాష్ట్రం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో చేయడం జరుగుతూ ఉంది.
ఈ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. అదేవిధంగా ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో గత సంవత్సరం గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మరి ఈ ఆలయ అభివృద్ధి కోసం 6,70,00,000 మంజూరు కావడం జరిగింది. టెండర్ చేసి మరి ఆ ఆలయ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మొన్ననే జరిగినటువంటి ఎన్నికల్లో స్వామివారి ఆశీర్వాదంతో పార్లమెంట్ సభ్యులుగా బీబీ పాటిల్ గారు కూడా ఘనమైనటువంటి మెజారిటీతో గెలవబోతున్నారు. నేను రాజకీయంలో వచ్చిన కాడి నుండి స్వామివారి ఆశీర్వాదంతో అనేక అభివృద్ధి పనులు, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ ఉన్నాం. వారి దయ ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ సెలవు. నాగిరెడ్డిపేట మండల వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని బొల్లారం గ్రామంలో గల హనుమాన్ ఆలయంలో ఆంజనేయునికి ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయుని అందంగా అలంకరించి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అంతకుముందు ఆంజనేయ స్వామి ప్రతిమతో గ్రామంలో శోభాయాత్రను చేపట్టారు. భక్తి పాటలతో నృత్యాలు చేస్తూ ఆంజనేయుని స్మరించుకుంటూ శోభాయాత్రను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీణ, ఉప సర్పంచ్ ధర్మవీర్, మాజీ సర్పంచ్ మంజుల, మాజీ ఎంపీటీసీ ప్రభుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డీజే పాటలతో యువకులు నృత్యాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గ్రామ శివార్లో గల బంగారుకొండ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అలాగే ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా ఆలయాన్ని పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో వైభవలక్ష్మి, సంతాన నాగుల ప్రతిష్ఠ చేయడం జరిగిందన్నారు. ఈ ఆలయం ఎంతో మహిమగల ఆలయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ బంగారుకొండ ఆంజనేయ స్వామి గత 8 సంవత్సరాల నుంచి మేము దీన్ని పునరుద్ధరణ చేస్తున్నాము. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మాకు సహకరించి మమ్మల్ని ఆనందపరిచి భక్తులు తీర్థప్రసాదం స్వీకరిస్తున్నారు. ఈరోజు ఇక్కడ వైభవలక్ష్మి ప్రతిష్టాపన జరిగింది, మరియు సంతాన నాగుల ప్రతిష్టాపన జరిగింది. అందులో భక్తులు చాలామంది పాల్గొని మాకు ఆనందింపరిచి వారు తీర్థప్రసాదం స్వీకరించి అన్నదానం చేసినాము, భోంచేసి వెళ్ళిపోతున్నారు.
సదాశివనగర్ మండలంలోని పద్మజవాడి, భూంపల్లి తదితర గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో ఆంజనేయునికి ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా హనుమంతునికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అలాగే ఆయా గ్రామాల్లో హనుమాన్ శోభాయాత్రను అత్యంత వైభవంగా చేపట్టారు. అనంతరం ఆయా ఆలయాల్లో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణ శివార్లోని కల్కినగర్ కాలనీలో గల హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయునికి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అర్చనలు, అభిషేకాలు చేశారు. హనుమంతునికి ఇష్టమైన చందనాన్ని పెట్టి ప్రత్యేకంగా పూజలు చేశారు. అలాగే జిల్లెడాకులతో, వడలతో ఆంజనేయుని అందంగా అలంకరించారు. అనంతరం కల్కినగర్ కాలనీలో ఆంజనేయుని ప్రతిభతో డప్పు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు వెంకటేశం, రాజేందర్, శ్రీనివాసరావు, పోచయ్య, లింగం, రమేష్, జీవన్, కిషన్, భూమయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ నమో నమో, శ్రీరామ నమో నమో, సీతారామ నమో నేను కల్కినగర్ మాజీ వార్డు సభ్యులు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా కల్కినగర్ కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ ప్రత్యేక పూజల్లో భాగంగా ఉదయము స్వామివారి అభిషేకము, అర్చనలు, హారతులు చేసుకొని ఉదయము శ్రీ హనుమాన్ శోభాయాత్ర కల్కినగర్ కాలనీలో వీధుల గుండా శోభాయాత్రను జరుపుకోవడం జరిగింది. ఈ శోభాయాత్రలో మహిళలు హారతులు, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికి స్వామివారికి ఆశీస్సులు పొందినారు. మరి శోభాయాత్ర కూడా దిగ్విజయంగా చేసుకున్నందుకు సహకరించిన మా కాలనీ నివాసులకు, మా హనుమాన్ భక్తులకు, మా హనుమాన్ స్వాములకు అందరికీ శ్రీ హనుమాన్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో మా ఆర్యవైశ్య సంఘం కల్కినగర్ వారు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ అన్నదానం కార్యక్రమం చేసిన వారికి కూడా శ్రీ మా గురుస్వామి, మా రఘుస్వామి చాలా అకుంఠిత దీక్షతో స్వాములను అందరినీ, మమ్మల్ని, మా భక్తులను అందరినీ కలుపుకొని ఈ 41 రోజులు దీక్షలో పాల్గొని పూజలు, ప్రత్యేకమైన పూజలు, రోజొక రకమైన పూజలు చేస్తూ ఈ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, శోభాయాత్ర, హారతులు, హనుమాన్ చాలీసా, సామూహిక పారాయణము, హారతులు, అభిషేకాలు చేసుకొని అన్నదానం కార్యక్రమం కూడా దిగ్విజయంగా ముగించుకున్నాము. మా స్వాములు మాకు భగవంతుని వారసులు వెంబడి ఉండి మమ్మల్ని ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మాకు ఈ కార్యక్రమము చేపట్టినందుకు మా స్వాములకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి మా సభ్యులందరికీ మా కాలనీ ఆంజనేయ ఆర్యవైశ్య సంఘం కల్కినగర్ సంఘ సభ్యులందరం కలిసి ఈ యొక్క కల్కినగర్ వాసులకు మన హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో మేము
ఎంతో ఆనందకరంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరియు మాతోటి సహకరించిన కల్కినగర్ సంఘ సభ్యులకు మరియు అభయాంజనేయ సిండికేట్ సంఘ సభ్యులకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని అందరి మనలతోటి ప్రజా ఆదరణతో మంచి ప్రోగ్రాం చేసినందుకు ఈ యొక్క కల్కివాసులకు అందరికీ మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని కోరుచున్నాను. దోమకొండ మండలంలోని అందాల పల్లకి వీరాంజనేయ స్వామి జయంతి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, గణపతి పూజ, పుణ్యవచనం, అఖండ దీపారాధన కార్యక్రమాలను చేపట్టారు. అలాగే స్వామివారికి పంచామృతాభిషేకం, పుష్పాలంకరణ, స్వామివారికి మంగళ హారతులతో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే గంప గోవర్ధన్ను ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. అలాగే అందరి సహకారంతో ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా హనుమాన్ జయంతిను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు నరసింహులు, శేఖర్, శ్రీకాంత్, వెంకట్ గౌడ్, శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా కాచాపూర్ గ్రామం, బిక్నూర్ మండల్, కామారెడ్డి డిస్టిక్ హనుమాన్ జయంతి ప్రతి ఏటా కాచాపూర్లో జరపబడుచున్నది. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు పాల్గొని స్వీకరించగలరని మా యొక్క హనుమాన్ కమిటీ సభ్యులు తెలియజేయమన్నది. కామారెడ్డి జిల్లా బికానూరు మండలము కాచాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరము హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా అన్నదాన కార్యక్రమము మరియు సాయంత్రము శోభయాత్ర కూడా నిర్వహించడం జరుగుతుంది. దానికి కాచాపూర్ గ్రామ ప్రజలు కూడా అనుకూలించి మాకు అనుకూలంగా మాకు చాలా ఉత్సాహంతో ఆనందంగా ముందుకు వస్తున్నారు. ఇది ప్రతి ఏటా ఇదే విధంగా జరుపుకోవాలని మేము చాలా అందరం కలిసి యూనిట్ సభ్యులము మరి హనుమాన్ కమిటీ సభ్యులను కూడా మేము విజయవంతంగా చేయగలుగుతూ గ్రామ ప్రజల సహకారంతో చేయించున్నాము. ఆళ్వాయి మండల వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని కృష్ణాజివాడి గ్రామంలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి అర్చనలు, అభిషేకాలు చేశారు. ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం హనుమంతుని ప్రతిమతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. భక్తి పాటలతో యువకులు నృత్యాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు డాక్టర్ సిహెచ్ రాజయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అందరి సహకారంతో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. అన్ని కులాల, మతాల వారికి ఈ రోజు శుభప్రదమైన రోజు అని తెలిపారు. ఈ భక్తితో చెడు నశించి మంచి పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శ్రీహాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కావ్యం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలమున్ నీ నామ సంకీర్తనం చేసి నీ రూపు వర్ణించి నీ మీదరు దండం ఒక్కటి శ్రీ సీతారామో చంద్రో దేవత ధ్యానం ధ్యాయే దాజానుబాహు వామాం కారూఢ సీతామృగా కమలమిలోచనం నీరాదాటమండలం రామచంద్రం పతస్తోత్రం చరితం రఘునాథస్య. కృష్ణాజివాడి గ్రామ పరిధిలో గల గ్రామంలో గల కృష్ణాజివాడి అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని కృష్ణాజివాడి గ్రామంలో గత 6-7 సంవత్సరాలుగా ఈ సంవత్సరానికి అధికారికంగా గ్రామ ప్రజలు
దాతలు ప్రముఖులు అందరి యొక్క సహకారంతో 5వ సంవత్సరం అడుగెడుతున్న శుభ సందర్భంగా హనుమాన్ జయంతి రోజు తెల్లవారుజామున 5 గంటల నుండి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, ఉదయము గ్రామ ప్రజలతోటి సామూహిక పూజ, ఆ తర్వాత గ్రామంలో ప్రధాన వీధుల కూడా గ్రామ ప్రజలు వస్తు రూపేణ, ధన రూపేణ అన్నీ ఇచ్చి కూడా అన్నదాన కార్యక్రమానికి, ఆలయ అభివృద్ధి కార్యక్రమానికి పాల్పడుతుండ్రు. 200-300 మంది అందరూ అన్ని కులాల వారు కూడా తారతమ్యం లేకుండా వచ్చి స్వామివారిని దర్శించుకొని వాళ్ళ మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు. మరి కృష్ణవాళ్ళు అభయాంజనేయ స్వామి కోరుకున్న వారికి కొంగు బంగారం, మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా భక్తులు ముందుకొచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, అభివృద్ధి ఆలయ కార్యక్రమాలు చేస్తుండ్రు. ఈ సందర్భంగా కృష్ణాజవాడి గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా గ్రామం ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలని కోరుతూ దోమకొండ మండల కేంద్రంలో శ్రీ వనదుర్గ పెద్దమ్మ ఆలయ 21వ వార్షికోత్సవ వేడుకలను ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా మహిళలు అందంగా అలంకరించిన బోనాలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. దోమకొండ మండల కేంద్రంలో శ్రీ వనదుర్గ పెద్దమ్మ ఆలయ 21వ వార్షికోత్సవ వేడుకలను ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మహిళలు అందంగా అలంకరించిన బోనాలను డప్పు వాయిద్యాల మధ్య గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. అనంతరం అమ్మవారికి బోనాలను సమర్పించుకున్నారు. అంతేకాకుండా అమ్మవారికి ఓడు బియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రతినిధులు రాజనర్సు, నర్సింలు, సీతారాం, మధు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. శ్రీ ముద్రాజ్ కులస్తులు బ్రహ్మ 21వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు శుక్రవారం 19వ తారీఖు 4వ నెల 2019 రోజున అమ్మవారి కళ్యాణోత్సవం సాయంత్రం జావ ఊరేగింపు కార్యక్రమం కలదు. మరియు రేపు శనివారం సాయంత్రం 5 గంటలకు బోనాల కార్యక్రమం కలదు. కానీ అందరూ భక్తులు అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మా యొక్క మనవి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని క్రైస్తవ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేశారు. ఈ మేరకు క్రైస్తవ సోదరులు ఆయా చర్చిలకు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రభువును ప్రార్థించారు. కామారెడ్డి పట్టణంలో క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. అనంతరం చర్చి ఫాదర్ భక్తులకు సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఫాదర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట మానవుని పాపముల నివృత్తి కోసం శిలువ వేయబడ్డాడని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు. చాలా పర్యాలు ఖచ్చితంగా చెప్పలేదు. ప్రార్థించేటటువంటి ఆ సందర్భంలో వారు నిద్రించడం, ఇంకా తనకు మాటలు పలికినటువంటి ఆ ప్రశ్న సిటీ కేబుల్ వీక్షకులకు సిఎస్ఐ కామారెడ్డి క్రైస్తవ సంఘం పక్షంగా ఈ శుభ శుక్రవారం యొక్క శుభములను మృతి పొంది తిరిగి లేచి పునరుత్థానుడైన యేసు ప్రభు యొక్క పునరుత్థాన శుభాకాంక్షలను కూడా నేను అందిస్తూ ఉన్నాను. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. తాను ప్రేమించినటువంటి ఈ లోకం, అందులో ఉన్నటువంటి సమస్త మానవాళి పాపము ద్వారా దేవుని యొక్క ఆ గొప్ప పరిశుద్ధ సహవాసాన్ని పోగొట్టుకున్నటువంటి ఆ స్థితిలో తిరిగి వారిని సమాధానపరిచి తాము ఏ స్థితిని పోగొట్టుకున్నారో ఆ స్థితి యందు వారిని స్థిరపరచడానికి వారు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా దేవుడు
తాను చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన లేదా తాను చేసినటువంటి ఆ గొప్ప నిర్ణయం, తీసుకున్న నిర్ణయం యేసుని ఈ లోకమునకు పంపడం. పాపము చేసినప్పుడు ఆ పాపానికి నివృత్తి కలగాలి అంటే ఏదో దానికి పర్యవసానం చెల్లించాలి. అది పాపము నుంచి విడుదల, విమోచన కలిగి పాప క్షమాపణకు నివారణ కలిగించడం లేదా పాప క్షమాపణను పొందడానికి, పాపం నుంచి విమోచింపబడడానికి ఆయన సిలువ వేయబడినటువంటి వాడు. అన్యాయమైనటువంటి తీర్పును పొంది ఆయన వదకు తేబడినటువంటి గొర్రె పిల్లవలి ఆయన సిలువ దగ్గరికి ఆయనను తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు హేళన చేసిన వారిని క్షమించినటువంటిది. ఈ పరిశుద్ధ శుభ శుక్రవారం నాడు సిలువలో ప్రభు పలికినటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి మాటలను ఈ శుక్రవారపు దినం నాడు మన క్రైస్తవ సంఘం విశ్వాసులు ధ్యానం చేస్తారు. ఆ 7 మాటల్లో మొదటి మాట, తనను హింసించినటువంటి వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని ప్రార్థన చేసినాడు. పాపం చేసిన వారికి తనకు వ్యతిరేకంగా చేసినటువంటి అన్ని పనులను, అవమానమును దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పాష పద్మ ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. వామపక్ష ఇతర పార్టీలతో కలిసి బీజేపీని గద్దెదించుదామన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ దొరల పాలన కొనసాగిస్తున్నారని ప్రశ్నించిన వరవరరావు, దళిత నాయకుడు మన్నకృష్ణ మాదిగను గృహ నిర్బంధం, అరెస్టు చేయించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నాడని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి 3 నెలలు గడుస్తున్నా ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాలరాజు, కార్యవర్గ సభ్యులు ఎల్ దశరథ్, రాజమణి, రాజాగౌడ్, భూదేవి, శ్యామల, మల్లేష్, రేణుక, బాలాజీ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ప్రజలందరినీ మభ్యపెట్టడం ద్వారా ఎన్నికల ప్రణాళికలో వాగ్దానాలను చేయటం ద్వారా ఓట్లు పొంది అధికారంలోకి రావటానికి నిఖరమైనటువంటి పథకంతో ముందుకు వస్తాం. గడిచిన 5 సంవత్సరాల కాలాన్ని మనం గమనిస్తే ఈ దేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాంటి హిందూ మత ఉన్మాదులు వారి మీద దాడులకు, హత్యలకు పాల్పడటం, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో బీజేపీ పార్టీని ఓడించటం, ఈ దేశ ప్రజలందరి ఐక్యతను, ప్రగతిని, అభివృద్ధిని కోరుకుంటున్నటువంటి లౌకిక పూర్తి చేసుకొని స్థానిక ఎన్నికలలోకి వెళ్ళటానికి ఈరోజే కోడ్ వస్తుంది అని చెప్తా ఉన్నారు. 24 నుంచి నామినేషన్లు కూడా ఉంటాయి అనేది ప్రకటించడం జరిగింది. అందుకోసమే ఈ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను, కమ్యూనిస్టు పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించమని ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజున కేసీఆర్ గారు రెవెన్యూ చట్టాలను సవరిస్తాను అని చెప్పి అసలు రెవెన్యూ శాఖనే రద్దు చేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.